మన ఆది గారితో ర్యాపో ఎలా ఉంటుంది మీకు? అడుగుతాడు ఆయన ఫస్ట్, ఏరా ఏ సాంగ్ చేస్తున్నావు అంటే ఈ సాంగ్ అన్నా అంటే, ఏ గెలుస్తావా పొరపాటుని గెలిచిన అనుకో అన్న కాల్ దగ్గరేస్తా ఎలా పొరపాటు ఓడిపోయానుకో, సర్లే అన్న ఏదో అయిపోయింది ఈసారికి. అలానే నీ ఫేవరెట్ జడ్జి ఎవరు డీలో? ఎప్పటికైనా కూడా శేఖర్ మాస్టరే. శేఖర్ మాస్టర్కి నీకు ఏదైనా మర్చిపోలేనిది ఏదైనా ఒక సిచ్యువేషన్ ఉందా? ఇది నాకనే కాదు, డీలో చేసిన ప్రతి ఒక్క మాస్టర్కి ఉంటుంది అనమాట. ఏంటంటే ఇప్పుడు జనరల్గా ఇప్పుడున్న ఈ ట్రోలింగ్కి వాటికి ఆయన్ని తప్పుగా తీసుకుంటా తప్పుగా అంటుంటారు. కానీ చూస్తున్నారా శేఖర్ మాస్టర్ని ట్రోల్ చేయడం కానీ అనడం కానీ? ఎవరో ఒకరు స్టార్ట్ చేస్తారు, దాన్ని చూసి నెగిటివ్గా ఉండే వాళ్ళంతా దాన్ని ఫాలో అవుతుంటారు. దాని గురించి మనం సజెషన్ ఇచ్చినా కూడా మనం తప్పు అవుతాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన ఏంటంటే ఇప్పుడు ఎవడొచ్చినా కూడా ఒక డాన్స్ క్లాస్ చిన్నోడైనా కూడా ఒక గ్రూప్ బాయ్ డాన్స్ క్లాస్ స్టార్ట్ చేసినా కూడా బ్లైండ్ గా వెళ్తారు ఆయన. అంటే అంత పెద్ద పొజిషన్ ప్రతి ఒక్కరు నాకు ఎంత బిజీ ఉన్నాను అని చెప్తారు. ఆయనకి భేదాలు ఉండే ఫస్ట్ కొన్ని ప్రాబ్లమ్స్ చెప్పకుండా వస్తుంటాయి. అలాంటి టైంలో మనం కష్టంగా ఉండొచ్చు. అలాంటి టైంలో మన వెనకద ఎవరు నిల్చున్నారు అనేది ఇంపార్టెంట్. అలాంటి టైంలో మనకు శేఖర్ మాస్టర్ ఫస్ట్ ఉంటారు. అంతేనా? శేఖర్ మాస్టర్ ఉంటారు, ప్రదీప్ అన్న ఉంటారు. ఓ ప్రదీప్ డెఫినెట్ గా. మా డాడీకి హార్ట్ స్ట్రోక్ వచ్చినప్పుడు ప్రదీప్ అన్న నాకు హెల్ప్ చేశారు అనమాట. ఆయన అక్కడ చెప్పినవారు ఫస్ట్ ఆఫ్ ఆల్, నేను చెప్పినా కూడా ఆయన. ప్రదీప్ గారు చాలా హెల్ప్ చేస్తారంట మన యాంకర్ ప్రదీప్ గారు, కానీ ఎవ్వరికి చెప్పనివ్వరంట. లేదు చెప్పనివ్వరు అంతే. సో అలాగే సుధీర్వి నీవి కొంచెం సింక్ చేస్తే దగ్గర ఏంటి సింక్ అవుతూ ఉంటాయి కొన్ని అంటే అన్నదమ్ములు కాబట్టి చెప్పి చేసుకుంటారేమో. లేదు, సుధీర్ అన్న కూడా చాలా జోవియల్ ఉంటాడు అనమాట. అంటే చాలా వ్యాంగ్ కలుస్తుంటాడు అనమాట జనాల్లో. ఇప్పుడు మేము డీ చేస్తున్నప్పుడు ఈ మధ్యన లేడు కానీ అన్న డీలో మేము చేసిన టైంలో మాత్రం మా అందరితో సరదాగా ఉండేవాడు, జోకులు వేసేవాడు, ఇవన్నీ చేసేవాడు. సో మీరు డీలో మిస్ అవుతుంటారా సుధీర్ని? డెఫినెట్గా మిస్ అవుతుంటాం సుధీర్ అన్నది. మేమే కాదు చాలా అందరూ మిస్ అవుతుంటారు. బట్ ఆయనకున్న ఈ మూవీస్ కి వర్క్స్ వల్ల మనకు అందరికి కొద్దిగా డీ నుంచి కొద్దిగా బయటకు వెళ్ళారే కానీ, సో ఉండుంటే ఇంకా బాగుండేది. పండు డీ ఒక వర్షన్ అయితే జబర్దస్త్ నువ్వు నేను కలిసి చాలా స్కిట్స్ చేసాము. నీకు జబర్దస్త్ బాండింగ్ చెప్పు, మాతో చేయడం ఎలా అనిపించింది? ఇమ్ముతో నాతో ఫస్ట్ థింగ్ నాకు జబర్దస్త్ ఇలా పిలిచినప్పుడు నేను ఆలోచించా, వీళ్ళతో చేయడం ఏంట్రా. నేను వీళ్ళతో చేయడం కాదండి, బేసికల్ గా ఇప్పుడు డాన్స్ చేస్తున్నా కదా ఆల్రెడీ, మళ్ళీ జబర్దస్త్కి వస్తున్నాను కదా, మళ్ళీ నేను జనరల్ గా చేయగలనా లేదా అని ఒక ఇంటెన్షన్ తో ఉండే. అన్న నువ్వు వస్తే బాగుంటది అని చెప్పి ఇమాన్యుల్ చెప్పగానే డెఫినెట్ గా ఒకటికి మనం కావాలి అన్నప్పుడు మనం వెళ్ళాలి, తప్పదు. సో ఇమాన్యుల్ ఎప్పుడైతే నాకు అడిగాడో వెంటనే నేను ఓకే వస్తాను ఇమాన్యుల్ అని చెప్పా. కానీ వచ్చిన తర్వాత ఇమాన్యుల్ నేను అన్నదమ్ములు అయిపోయాను అనమాట. మీ కేటగిరీ అంతా ఒకటే జోనర్ లో ఉంటుంది. అవును, అందులోనే మన టీం అప్పుడు నువ్వు తన పేరేంటి మన దుర్గారావు, శ్రీకాకుళం అమ్మాయి సాగరిక, మనందరం చాలా సింక్ అయిపోయి. అవును, సింక్ అయిపోయి ఎలా అంటే చాలా ఒక ఫ్యామిలీలో ఫీల్ అయిపోయి ఇంకా వెంట స్కిట్లు కూడా మనం ఎట్లా ఎక్కువసేపు టైం తీసుకుంటే వాళ్ళం కాదు, ఇంకా ఒరిజినాలిటీ నువ్వు ఇదనే ఇది ఎక్కువ ఆలోచించుకు ఇది అని వెంటనే ఎక్కువ జరిగేది. నీకు ఒక ట్రాక్ వేయడం, దాంతోనే సగం ఆడుకునే అందులోనే పంచులు వచ్చేటివి. సో అది చాలా అంటే చాలా మంచి చేయను అనమాట. డిఫరెంట్ గా అనిపించేది. మళ్ళీ మీరు ఎప్పుడు జబర్దస్త్ కి రాబోతున్నారు? నాకు రావడం ఉంది చిన్న ఈ డీ అంటే మాకు ప్రాక్టీస్ టైం ఉండట్లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. సో అందుకే ఇప్పుడు అవి ఆ డేట్స్ ఈ డేట్స్ క్లాష్ అవుతున్నాయి కాబట్టి కుదరట్లేదు. బట్ వన్స్ డీ అయిపోయిన మళ్ళీ జబర్దస్త్ చేయడానికి రెడీ. మొత్తం ఇది కొట్టాక కప్పుతో జబర్దస్త్ కి వచ్చేస్తా పట్టుకో. అందులో ఏమైనా కప్పు ఉంటుందా జబర్దస్త్ లో? అది ఇది అన్ని కలిపి కొట్టేద్దాం. మొత్తానికైతే అది అయిపోగానే ఇక్కడికి రెడీ. మీకు స్టేజ్ మీద ఎప్పటికీ ఇది మర్చిపోలేనురా అనేది ఏదైనా జరిగిందా? ఒక ముసలైనా ఫుల్ తాయిసి వచ్చాడు అనమాట, ఈవెంట్ కి వచ్చాడు. నేను మామూలు డాన్స్ చేస్తాను కదా, ఇలా అమ్మాయితో ఇలా తిప్పి ఇలా పోజ్ చేయగానే వేసేస్తున్నాడు రా చూడండి అందరు కలిసి ఈయన చేస్తుంటే మేము చూస్తూ ఉండాలా అన్నట్టు కింద నుంచి తాగేసి అప్పటికప్పుడు ఆడియన్స్ అందరూ చిన్న సైలెంట్ అయ్యారు అనమాట. అన్న అది కదండి, సరే నువ్వు కానీ నేను చూడడానికి వచ్చాను కదా, నేనేం చేయలేను కదా ఈ వయసు అంటున్నాడు. అంటే అలాంటి టైంలో ఎప్పుడైనా సౌండ్ కొద్దిగా తగ్గింది అనుకో భయం వేస్తుంటుంది. మనం ఒక ఆయన అలాగే బిహేవ్ చేస్తుంటాం. మీరు వేస్తుంటారు అప్పుడప్పుడు? చూస్తుంటావా
నేను బీర్ మాత్రం తాగుతా, ఇంకేం తాగను. మరి బీర్ తాగినా మీరేంటి ఇంత బక్కగా ఉన్నారు, లావ్ అవుతారు కదా. మనం బీర్ తాగిన వేస్తూ ఉంటాం కదా ఏంటి డాన్స్ డాన్స్ వేస్తుంటాం కాబట్టి అక్కడ సర్టిఫికేట్ వేస్తాం అలాగా. ఇప్పుడు